హలో 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 ఇప్పుడు వచ్చేసరికి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దామండి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి కొన్ని ఎక్కువగానే ఉంటున్నాయి. సో కానీ ప్రాక్టీస్ చేద్దాం, ఎందుకంటే వి వాంట్ దట్ పోస్ట్, వి నీడ్ దట్ పోస్ట్, వి మస్ట్ వాంట్ దట్ పోస్ట్. సో డాంపింగ్ ఆఫ్ డిసీజ్ ఇన్ నర్సరీ సీడ్లింగ్. సో డాంపింగ్ అంటే ఏంటి? మెయిన్ గా తడి వల్ల కదండి వచ్చేది. డాంపింగ్ ఫంగై వల్ల వస్తుంది, బూజు పట్టేస్తుంది డాంపింగ్ ఎక్కడ ఉంటాయి. రెడ్ రోడ్ ఐడెంటిఫై ది కాజల్ ఏజెంట్ ఆఫ్ ది డిసీజ్ ఆఫ్ ది రెడ్ రోట్ ఆఫ్ షుగర్ కేన్. రెడ్ రోట్ ఆఫ్ షుగర్ కేన్ వచ్చేసరికి మెయిన్ గా ఫంగస్ వల్లే వస్తుందండి. అది కూడా మీకు వచ్చేసరికి ఐ థింక్ కోలిటోట్రైకమ్, దానివల్లనండి రెడ్ రోట్ వచ్చేది. స్పైక్ డిసీజ్ ఆఫ్ ది శాండల్వుడ్. స్పైక్ డిసీజ్ ఆఫ్ ది శాండల్వుడ్ అంటే ఏంటండి? స్మాల్ లీవ్స్ అనేది అవుతూ ఉంటుంది. ఆ స్మాల్ లీవ్స్ దేని వల్ల వస్తూ ఉంటుంది అని అంటే కనుక ఫైటోప్లాస్మా అనే ఒక ఆర్గానిజం వల్ల వస్తూ ఉంటుంది ఫైటోప్లాస్మా అనేది. ఓకేనా? సో ఈ ఫైటోప్లాస్మా అనేది ఒక బ్యాక్టీరియా, దానికి ఒక సెల్ వాల్స్ అనేవి ఉండవు. నెక్స్ట్, పింక్ డిసీజ్ ఇన్ యూకలిప్టస్ ఈస్ కాజ్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాథోజన్స్. ఇది కార్టీషియం సాల్మోని కలర్. కార్టీషియం సాల్మోనియా కలర్ అనేది మనకి పింక్ డిసీజ్ అనేది యూకలిప్టస్ ప్లాంట్స్ లో వస్తూ ఉంటుంది. ఓకేనండి, ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. Which of the following is used as a biocontrol agent against the caterpillars of the butterflies? సో మెయిన్ గా ఇన్సెక్ట్స్ కదండి. ఇన్సెక్ట్స్ కి వచ్చేసరికి మెయిన్ గా మనకి బ్యాసిలస్ థొరినియన్సిస్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. విచ్ టైప్ ఆఫ్ డిసీజెస్ డస్ ట్రైకోడర్మా విరిడే? ట్రైకోడర్మా విరిడే అనేది ఫంగస్ అండి. ఫంగస్ అనేది ఏం చేస్తుంది? సాయిల్ బోర్న్ ప్యాథోజన్స్ ని అరికడుతూ ఉంటుందండి. సో సాయిల్ బోర్న్ ఫంగల్ డిసీజెస్ ని అరికడుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ది రైట్ ఆన్సర్. And just a minute. Right. Which biological control agent has been used in India to manage teak defoliator? Teak defoliator చూసారా? హైబిలియా ప్యూరా. టీక్ డెఫోలియేటర్ అనేది మెయిన్ గా వచ్చేసరికి మీకు ఆకులు ఏమంటారు తినేస్తూ ఉంటుంది, ఆకులు మొత్తం అంతా కూడా. ఓకేనా? సో దానివల్ల మెయిన్ గా వస్తూ ఉంటుంది. దాన్ని మేనేజ్ చేయడం కోసం మెయిన్ గా ఉపయోగించేది ఏంటి అని అంటే కనుక మెయిన్ గా వచ్చేసరికి మీకు ట్రైకోగ్రామా స్పీసీస్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ట్రాన్స్జెనిక్ గోల్డెన్ రైస్ హ్యాస్ బీన్ హెయిల్డ్ యాజ్ అ ప్రాక్టికల్ సొల్యూషన్ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ అనేది. ట్రాన్స్జెనిక్ గోల్డెన్ రైస్ అనేది మీకు యాక్చువల్ గా బీటా కెరోటిన్ అనేది అదంతా అది సహజంగా ఉత్పత్తి చేసుకునేలాగా చేశారు. బీటా కెరోటిన్ అనేది విటమిన్ ఏకి ప్రికర్సర్. 4 బీటా ఏ కెరోటిన్లు కలిపిస్తే ఒక విటమిన్ ఏ అనేది తయారవుతుంది. సో ఆ విధంగా మన బాడీ తయారు చేసుకుంటుంది. వీడ్ ప్యార్థీనియం హిస్టెరోఫోరస్ కెన్ బి కిల్డ్ యూజ్డ్ విచ్ ఆఫ్ ది బయోటిక్ ఏజెంట్స్. వీడ్ అంటున్నాడు చూసారా, ఇది ఒక గడ్డి లాంటిది. దాన్ని వచ్చేసరికి జైకోగ్రామా బైకోలరాటా, దీన్ని మెక్సికన్ బీటిల్ అని అంటూ ఉంటారు. ఈ మెక్సికన్ బీటిల్ అనేది ఈ వీడిని శుభ్రంగా, దానికి భోజనం కదండి, శుభ్రంగా తినేస్తూ ఉంటుంది అది. సో ఈ జైకోగ్రామా బైకోలరాటా అనేది చేస్తూ ఉంటారు. ఇన్ సౌత్ ఇండియా విచ్ ఇన్సెక్ట్ ఈస్ కామన్లీ యూజ్డ్ టు కంట్రోల్ ఓపెన్షియా స్పీసీస్ ఏ వీడ్ ఇన్ ది థార్న్ ఫారెస్ట్. థార్న్ ఫారెస్ట్ లో ఉండే ఈ ఓపెన్షియా స్పీసీస్ దగ్గరికి వచ్చేసరికి సౌత్ ఇండియాలోని డాక్టిలోపియస్ కోకస్. ఈ మెయిన్ గా ఓపెన్షియా అంటే ఏం లేదండి, క్యాక్టస్. ఈ క్యాక్టస్ దానికి పడందే మెయిన్ గా వచ్చేసరికి కోకస్. రెడ్ డై అనేది మెయిన్ గా దీని నుంచి, ఈ పురుగుల నుంచే చేస్తూ ఉంటారు. డాక్టిలోపియస్ కోకస్, వీటిని నలిపిస్తే రెడ్ డై అనేది వస్తూ ఉంటుంది. సో ఈ రకమైన ఈ క్యాక్టస్ వీడిని మన సౌత్ ఇండియాలో కంట్రోల్ చేయడానికి ఈ ఇన్సెక్ట్ ని ఇంపోర్ట్ చేసుకున్నారు, అదే ఇన్సెక్ట్ ని తెచ్చుకున్నారు. The plants in the deserts are deeply rooted. They obtain significant portion of water that they need from zone of saturation. These plants are called phreatophytes అండి. ఎందుకంటే ఫ్రియాటిక్ జోన్ నుంచి, ఫ్రియాటిక్ జోన్ అంటే వాటర్ టేబుల్ జోన్ అని అర్థం అండి. సో ఫ్రియాటిక్ లేదా వాటర్ టేబుల్ జోన్ నుంచి ఇది వాటర్ ని డ్రా చేసుకుంటుంది కాబట్టి అంత డీప్ రూట్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఫ్రియాటోఫైట్స్ అని అంటూ ఉంటారు. Plants adapted to life in dry or physiological dry habitat. చెప్పండి, xerophytes అండి దీనికి ఆన్సర్. సో xerophytes ఎక్కడో చూద్దాం. మీసోఫైట్స్ అంటే మోడరేట్ వాటర్ అండి. సో
xerophytes. Which of the following is an example of the rooted hydrophytes with floating leaves? సో యాక్చువల్గా దీన్ని చెప్పాలంటే నింఫియా అండి. నింఫియా అనేది మెయిన్గా వచ్చేసరికి దీనికి ఏమంటారు దీన్ని వాటర్ లిల్లీ అని అంటారండి. వాటర్ లిల్లీ అనేది ఇది ఒక రూటెడ్ వాటర్ లిల్లీ ఇది ఒక రూటెడ్ హైడ్రోఫైట్ అండి. ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్ ఈజ్, ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్ మీకు వచ్చేసరికి నింఫియా ఇందాక చెప్పాను కదా, బట్ ఫ్రీ ఫ్లోటింగ్ అని అంటున్నాడు, రూటెడ్ కాకుండా. ఐకోర్నియా ఇదండి, ఐకోర్నియా. దీన్ని వాటర్ సియంత్ అని అంటారు, వాటర్ హైసియంత్. అంటే గుర్రపు డెక్కలు అని ఉంటాయి చూడండి, ఆ గుర్రపు డెక్కలన్నీ కూడా ఐకోర్నియా అండి. గుర్రపు డెక్కలు ఇవి ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఇవి. ఓకే, the various forms of species to meet the challenges of the changing environment that arise by reorganization of their genes during the sexual reproduction are called as the ecotypes అండి. ఎకోటైప్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఎకోటైప్స్. ఈ క్యాట్స్ అంటే ఏంటంటేనండి మెయిన్గా వచ్చేసరికి చెప్పాలంటే ఈ క్యాట్స్ అనేది అప్పటికప్పుడు టెంపరీగా అవి జీన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. టెంపరరీ జీన్ చేంజ్ అండి ఈ క్యాట్స్ అనేది, టెంపరరీ జీన్ చేంజ్. ఎకోటైప్స్ వచ్చేసరికి పర్మనెంట్ జీన్ చేంజ్. అంటే ఇప్పుడు కొండ ప్రాంతంలో నివసించే పులికి అక్కడ స్నో లెపోర్డ్ అని ఉంటుంది, ఇక్కడ లెపోర్డ్ అని ఉంటుంది. కానీ మంచు ప్రాంతంలో నివసించడం కోసం ఆ చిరుత పులి తను అడాప్ట్ చేసుకుంది, అక్కడ స్నో లెపోర్డ్ వచ్చింది. దానికి ఫర్ ఎక్కువ ఉంటుంది, కొన్ని రకాల ఫ్యాట్ మాస్ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మన లెపోర్డ్ వచ్చేసరికి మన మచ్చలపులు వచ్చేసరికి మనకి మామూలుగా ట్రాపికల్లో ఉండే మచ్చలపులు వేరుగా ఉంటాయి. పయోనీర్స్ అంటే ఫస్ట్ స్పీసీస్ దట్ విల్ ఫార్మ్ ఏ బేసిస్ ఫర్ ది ఎకలాజికల్ సక్సెషన్ టు కంటిన్యూ. అంటే లిచెన్స్ ఉన్నాయనుకోండి, ముందర లిచెన్స్ అనేది అక్కడ ఉన్న ఇనార్గానిక్ న్యూట్రియంట్స్ ని ఆర్గానిక్ న్యూట్రియంట్స్ కింద మార్చడానికి ఫస్ట్ అవి ఎంటర్ అవుతూ ఉంటాయి. ఆ లిచెన్స్ ని ఆధారం పడి ప్లాంట్స్ వస్తాయి, ఇన్సెక్ట్స్ వస్తాయి, ఆ తర్వాత ఇంకా ట్రీస్ వస్తూ ఉంటాయి. సిరీస్ అంటే ఇట్స్ ఏ స్టేజ్ ఇన్ ఎన్ ఎకలాజికల్ సక్సెషన్. ఎకలాజికల్ సక్సెషన్ లోని ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఉంటుంది, తర్వాత ఇంటర్మీడియట్ స్టేజ్ ఉంటుంది, తర్వాత క్లైమాక్స్ స్టేజ్ ఉంటుంది. ఈ ఏదో ఒక స్టేజ్ ని సిరీస్ అని అంటూ ఉంటారు. ఓకే, లేదా ఆ గ్రూప్ ఆఫ్ సిరీస్ అన్నింటినీ కూడా కలిపి సిరీస్ అని కూడా అంటుంటారు. స్టడీ ఆఫ్ ది రిలేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ స్పీసీస్ టు ఇట్స్ ఎన్వైరన్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ది నిజం చెప్పాలంటే ఆటో ఎకాలజీ అండి. ఇది ఆటో ఎకాలజీ అంటారు. వాడు ఏమన్నాడు, స్టడీ ఆఫ్ రిలేషన్ ఆఫ్ ఇండివిజువల్ స్పీసీస్ టు ఇట్స్ ఎన్వైరన్మెంట్, ఆటో ఎకాలజీ. సో కమ్యూనిటీ ఎకాలజీ అంటే స్టడీ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ది స్పీసీస్ టు ఇట్స్ ఎన్వైరన్మెంట్. అంటే అక్కడ రకరకాల స్పీసీస్ అన్ని కూడా కలిపితే గనక ఏ విధంగా అడాప్ట్ అవుతున్నాయి ఏంటి అన్నది వచ్చేసరికి దానికి కమ్యూనిటీ ఎకాలజీ అంటారు. సినకాలజీ అంటే ఆటో ఎకాలజీకి ఆపోజిట్ అండి. అంటే ఇట్స్ స్టడీ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ స్పీసీస్ టు ఇట్స్ ఎన్వైరన్మెంట్, ఇండివిజువల్ అన్నం కూడా. కమ్యూనిటీ అంటే డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ స్పీసీస్ టు ఇట్స్ ఎన్వైరన్మెంట్. ఓకే, పాపులేషన్ ఎకాలజీ వచ్చేసరికి మళ్ళీ మొత్తం పాపులేషన్ ఏ విధంగా ఉంటుంది. జస్ట్ మినిట్ అండి, ఐ హావ్ టు మేక్ ష్యూర్. ఏమనుకోకండి, ఇప్పుడు మంచిగా చూసి చెప్దాం ఉద్దేశించానండి ఇవన్నీ కూడా. జస్ట్ మినిట్ అండి, ఇప్పుడు మంచి చెప్దాము. జస్ట్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు చూద్దాం ఒకసారి.
what do you call it as art ecology. I think in the లేదనుకుంటుంది ఒక నిమిషం. ఓ మై సిస్టమ్ కూడా స్టక్ అండి. అయ్యో అంత పని చేసిందండి. జస్ట్ నేను దీని గురించి చూసానండి నేను. అయ్యో నో ప్రాబ్లం. జస్ట్ ఒక్కసారి ఇప్పుడే చెప్పేస్తాను. అది ఆర్ట్ ఎకాలజీ ఏమన్నారండి దాన్ని? ఆర్ట్ ఎకాలజీ, సెనకాలజీ, పాపులేషన్ ఎకాలజీ వర్సెస్ కమ్యూనిటీ ఎకాలజీ. ఈ క్యాడ్ వంటి ఏంటి? సో యాక్చువల్గా మేము చెప్పాలంటే ఆర్ట్ ఎకాలజీ అనేది ఇండివిజువల్ ఆర్గానిజం లేదా సింగిల్ స్పీసెస్ అనేది ఎన్వైరన్మెంట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది. అదే సెనకాలజీ అంటే గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది. ఇది ఒకటి. ఓకేనండి. సో ఆ సెనకాలజీలోనే సబ్ డివిజన్స్ వచ్చేసరికి మీకు పాపులేషన్ ఎకాలజీ, కమ్యూనిటీ ఎకాలజీ అనేది ఉంటుంది. అంటే గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆఫ్ ద సేమ్ స్పీసీస్ అయితే పాపులేషన్ ఎకాలజీ, కమ్యూనిటీ ఎకాలజీ అయితే స్టడీ ఆఫ్ ఆల్ పాపులేషన్ స్పీసీస్ అయితే కనుక కమ్యూనిటీ ఎకాలజీ. ఓకేనండి. సో ఈ క్యాడ్ వచ్చేసరికి మెయిన్గా ఇది ఇట్స్ మెయిన్లీ ఎకోఫెనోటైప్ ఇస్ అ కాన్సెప్ట్ దట్ బ్రిడ్జెస్ ఆటో ఎకాలజీ అండ్ ఎవల్యూషన్. ఈ క్యాడ్ అంటే మెయిన్గా మీకు చెప్పాలంటే ఇది ఒక మీకు అడ్డాకులు ఉన్న చెట్టు తీసుకోండి. బాగా షేడీ ఏరియాలో పెడితే దాని ఆకులు పెద్దగా ఉంటాయి. ఎండలో పెంచితే కనుక ఆకులు చిన్నగా ఉంటాయి. అది అడాప్ట్ అవుతుంది కానీ పర్మనెంట్గా అడాప్ట్ అవుతుంది. ఓకేనా. అది మళ్ళా షేడ్లోకి తీసుకొచ్చండి అదే మొక్కని పెద్ద ఆకుల కింద పెడుతూ ఉంటుంది. సో ఇది ఈ క్యాడ్స్ అని అంటూ ఉంటారు. ఓకేనండి. ఓకేనండి. సో అది మెయిన్. సో ఇప్పుడు చెప్పాలంటే సినకాలజీ అనేది ఇట్ కన్సిస్ట్ ఆఫ్ పాపులేషన్ ఎకాలజీ అండ్ కమ్యూనిటీ ఎకాలజీ. పాపులేషన్ అంటే గ్రూప్ ఆఫ్ సేమ్ స్పీసీస్, కమ్యూనిటీ ఎకాలజీ అంటే గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్. ఓకేనండి. సో ఇది మన ఆన్సర్. In desert ecosystems, which adaptation is most commonly observed in the plants to minimize the water loss? వాటర్ లాస్ మినిమైజ్ చేయడానికి ఏది అబ్జర్వ్ చేస్తూ ఉంటుందని అంటే కనుక మెయిన్గా వచ్చేసరికి మీకు ఐ థింక్ ఎక్స్టెన్సివ్ రూట్ సిస్టమ్ అండి. ఐ థింక్ ఇది ఎక్స్టెన్సివ్ రూట్ సిస్టమ్ అనేది ఎక్కువగా డెజర్ట్ ప్లాంట్స్లో ఎక్కువగా ఉంటుంది. ఇది వాటర్ లాస్ని మినిమైజ్ చేయడానికి. యాజ్ పర్ ISFR 2021 రిపోర్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫారెస్ట్ టైప్స్ హ్యాస్ ద మ్యాక్సిమం ఏరియా ఇన్ ఆంధ్రప్రదేశ్? ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ అండి. ఇది కళ్ళు మూసుకుని పెట్టేయచ్చండి. ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్. As per the Indian State Forest Report of the 2021 given by the Forest Survey of India, the recorded forest survey of area of Andhra Pradesh is 37,258 square kilometers. వీడు ఏమంటున్నాడండి? రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అంటున్నాడు. చూసారా? రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా. విచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద కొరింగా వైల్డ్ లైఫ్ సెంచరీ? మ్యాంగ్రూవ్ అండి, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. నేమ్ ద బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. సో బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసరికి శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ అండి. మెయిన్గా వచ్చేసరికి మీకు వచ్చేది
శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ అండి మెయిన్గా వచ్చేసరికి దానికి ఆన్సర్. నెక్స్ట్ స్టేట్ బర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. స్టేట్ బర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి రెడ్ నెక్డ్ ప్యారెట్, రెడ్ నెక్డ్ లేకపోతే రెడ్ రింగ్ ప్యారెట్. దాని చుట్టూ ఎవరో ఒక రెడ్ రింగ్ అదే రెడ్ టై కట్టినట్టు ఉంటుంది. దీని సైంటిఫిక్ నామకరణం పిస్తాక్యులా క్రామెరీ. ఓకేనండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పీసెస్ ఇస్ పొలార్డెడ్. పొలార్డెడ్ అంటే థిన్డ్. ద షూట్స్ ఆర్ థిన్డ్. ఓకే, అప్పుడే మాకెత్తుంది. టు ప్రొడ్యూస్ షూట్స్ అవైలబుల్ ఫర్ సూటబుల్ ఫర్ ఫైబర్ ఎక్స్ట్రాక్షన్. యాంజోనియస్ లాటిఫోలియా అండి. ఇది వచ్చేసరికి మంచి ఫైబర్ వస్తూ ఉంటుంది. అడ్డా లీవ్స్ కలెక్టెడ్ ఫ్రమ్ బహుయినియా వహీలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అడ్డాకులు ఉంటాయి చూడండి, ఆ అడ్డాకులు బౌహినియా వహీలి. ఇది దేనికి ఉపయోగిస్తారు? అడ్డాకులు మెయిన్ గా మనం తినడానికి అండి అడ్డాకులు ఉపయోగించేది. సో మేకింగ్ ద ఈటింగ్ ప్లేట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ షోస్ ది మ్యాక్సిమం లాస్ ఇన్ ఫారెస్ట్ కవర్ యాజ్ పర్ ది ISFR 2021. ఇవి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎక్కువగా మ్యాక్సిమం ఫారెస్ట్ లాస్ట్ అవుతూ ఉంటున్నాయండి. సో మ్యాక్సిమం వాటిలో ఫారెస్ట్ లాస్ట్ అవుతుంది ఎక్కువగా చెప్పాలంటే అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్ అనేది మీకు మ్యాక్సిమం ఫారెస్ట్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. ఓకేనండి. సారీ మీకు ఇందాక షూట్స్ గురించి చెప్పాను కదండి, అది యాంజోనియస్ లాటిఫోలియా కాదండి, హార్డ్వికియా బిన్నాతా. ఐఎమ్ వెరీ సారీ, మీకు ఇది తప్పు చెప్పాను. యాంజోనియస్ లాటిఫోలియా కాదు, హార్డ్వికియా బిన్నాతా. అనోజియస్ లాటిఫోలియా అనేది వచ్చేసరికి మీకు శ్రీశైలంలో వాటిల్లో మొలిచే చెట్లలో ఉంటుంది. ఇది బ్యూటియా మోనోస్పర్మా, ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని అంటూ ఉంటారు, అది కూడా మీకు తెలుసు. హార్డ్వికియా బిన్నాతా అనేది పొలాడ్ చేస్తూ ఉంటారు మెయిన్ గా వచ్చేసరికి. ఓకేనండి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ అనేది మెయిన్ గా వచ్చేసరికి ఫారెస్ట్ కవర్ తగ్గిపోతూ ఉంటుంది, మెయిన్ గా డెవలప్మెంట్ అవుతూ అవ్వాలి అనే ఉద్దేశంతో. ట్రీ కవర్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ఐసోలేటెడ్ ట్రీస్, ఇది కరెక్టే. స్మాల్ ప్యాచెస్ ఆఫ్ ట్రీస్ కరెక్టే. విచ్ ఆర్ లెస్ దాన్ 1 hectare ఏరియా కరెక్టే. అండ్ అకరింగ్ ఇన్సైడ్ కాదండి, అకరింగ్ అవుట్ సైడ్. అకరింగ్ అవుట్ సైడ్ ఎక్కడ ఉంది? అకరింగ్ అవుట్ సైడ్ ఎక్కడ ఉంది? ఓకే, 1 hectare ఏరియా లెస్ ఉంది, ప్యాచెస్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి, ఐసోలేటెడ్ ట్రీస్ ఉంది. అవుట్ సైడ్ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియాస్. థర్డ్ ఆప్షన్ ఇస్ ది రైట్ వన్ అండి. ఓకేనండి, అది ప్రాపర్ డెఫినేషన్. రికార్డింగ్ ఫారెస్ట్ ఏరియాస్ వచ్చేసరికి ప్రాపర్ డెఫినేషన్ అది. ఓకేనండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పీసీస్ ఈస్ మోస్ట్ సూటబుల్ ఫర్ రిక్లమేషన్ ఆఫ్ saline అండ్ alkaline soil. దీనికి వచ్చేసరికి ప్రాస్పర్స్ జూలిఫోరా. ఇది మెయిన్ గా బాగా సెలైన్ సాయిల్స్ రిక్లైమ్ చేయడానికి వాడుతూ ఉంటారండి. is defined as a pumping of excess soil water by deep-rooted vegetations through evapotranspiration using their bioenergy, which is biodrainage అండి. దాన్నే biodrainage అని అంటుంటారు. is a watershed development project sponsored by the central government that aims at enabling rural population to conserve water for drinking, fisheries, irrigation and afforestation. ఇది వచ్చేసరికి మెయిన్ గా దాని పేరు హరియాలి అనేది సెంటర్ స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది అఫారెస్టేషన్? Restore and expand the forest cover. According to 5th edition of the Wasteland Atlas 2019, what is the extent of wastelands of India? Wastelands of India extent వచ్చేసరికి దాదాపు 55.76 అనుకుంటండి నాకు తెలిసింది. 57.88. లేకపోతే ఇది ఇండియన్ జియోగ్రఫీ దాంట్లో 17.67% జియోగ్రఫికల్ ఏరియా అనేది వేస్ట్ ల్యాండ్స్ కింద ఉంది. ఈ మధ్య తగ్గింది కొంత, 57.88 million hectares. Which soil amendment is commonly used to reduce soil acidity? Lime అండి. Which of the following is a direct consequence of deforestation due to mining in India? Loss of habitat for wildlife అండి. I think it should be yes, which is very right. And as per the Agriculture and Processed Food Export Development Authority, which country was the leading exporter of the basmati rice? India అండి. 2019 ఆ టైంలో వచ్చేసరికి మనకి ఇండియా మెయిన్ exporter of the basmati rice. The Alice mango is named mango cultivar that originated in USA అండి. Shabagi dhan is a variety of rice that can tolerate extreme drought conditions అండి. షాబాగి ధన్ అనేది ఎక్స్ట్రీమ్ డ్రాట్ కండిషన్స్ ని తట్టుకోగలిగే ఒక రైస్ అండి. ఓకేనండి. నెక్స్ట్ వన్, ది టియోసింటే is considered as the progenitor of the which domestic crop? maize అండి, మొక్కజొన్నలో. వేర్ ఇస్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ టీ? టీకి వచ్చేసరికి చైనా అండి బర్త్ ప్లేస్ వచ్చేసరికి టీ ఇది.
ఓకేనండి. కేషు ఈజ్ నేటివ్ ఆఫ్ బ్రెజిల్ అండి. బ్రెజిల్ నుంచి మనం అక్కడ ఉన్న వాళ్ళు తీసుకొని వచ్చి యూరోపియన్స్ ఇక్కడ తీసుకొచ్చి మనకు పెట్టారు ఇక్కడ. సో అది బ్రెజిల్ అండి క్యాషు అనేది. యాపిల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై కెప్టెన్ లీ ఇన్ 1865 అట్ హిమాచల్ ప్రదేశ్ వ్యాలీస్ లో ఫస్ట్ ఈ యాపిల్ ట్రీ అనేది ఇంట్రడ్యూస్ చేశారండి కెప్టెన్ లీ ఆయన. ఓకేనా. సో హిమాచల్ ప్రదేశ్ ఇస్ ది రైట్ ఆన్సర్ అండి. Which type of soil is most suitable for Tectona grandis tea growth? మెయిన్గా వచ్చేసరికి లాటరైట్ అండ్ వెల్ డ్రైన్డ్ అల్యూవియల్ సాయిల్స్ అండి. దానికి అటువంటివి అనేవి బాగా ఇష్టం అవుతాయి. విచ్ డిస్టెంట్ ఫ్యూచర్ ఈజ్ రెడ్ శాండర్స్. హిల్ ఏరియాస్ లో బాగా ఇది పెడుతూ ఉంటుందండి. ఓకేనా. సో హిల్ ఏరియాస్ లో మెయిన్గా వచ్చేసరికి ఇట్ థ్రైవ్స్ ఇన్ ది అరైడ్ అండ్ రాకీ రీజన్స్. ఆ రీజన్స్ లోనే బాగా పెరుగుతూ ఉంటుంది. ఓకేనా. విచ్ ప్లాంటింగ్ టెక్నిక్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ వాటర్ లాగర్ సాయిల్స్ ఇన్ ఇండియా? ఇది వచ్చేసరికి మౌండ్ ప్లాంటింగ్ అండి. అంటే ద బెడ్ రైజ్డ్ అబోవ్ ఎగ్జిస్టింగ్ అబోవ్ వాటర్ లాగ్డ్ సాయిల్ టు ప్రివెంట్ వాటర్ క్లాగింగ్ టు ప్రివెంట్ డెత్ ఆఫ్ ప్లాంట్స్ డ్యూ టు వాటర్ క్లాగింగ్. ఇది మౌండ్ ప్లాంటింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఓకేనండి. జస్ట్ నేను రైట్. మౌండ్ ప్లాంటింగ్. వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ది ఎస్ ఫేస్ ఆఫ్ ది ఇంటర్ఫేస్? ఫస్ట్ ఏంటంటే G1 ఫేస్, ముందర సెల్ అనేది పెరుగుతుంది. తర్వాత ఎస్ ఫేస్ లో DNA సింథసిస్ జరుగుతుంది. తర్వాత G2 ఫేస్ ఇంకా కొంచెం పెరిగి ఆ తర్వాత మైటోసిస్ ఫేస్ తో అయ్యి సెల్ అనేది డివైడ్ అవుతుంది. సో DNA సింథసిస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ ది ప్లాంట్ జెనెటిక్స్, వాట్ ఈస్ ది ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది మెసెంజర్ RNA carries genetic information from DNA to ribosomes. The development of an embryo from any cell of the gametophyte other than the egg cell without the intervention of the gametes is known as, ఇది వచ్చేసరికి అపోగమి అని అంటూ ఉంటారండి. ఇక్కడ నో ఎగ్ సెల్, నో గ్యామెట్స్. ఈ విధంగా ఎంబ్రియో అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో యాక్చువల్గా మీకు చెప్పాలంటే ఫస్ట్ స్పోర్స్ నుంచి మీకు గెమటోఫైట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనండి. సో ఈ గెమటోఫైట్స్ నుంచి గ్యామెట్స్ అనేవి విడుదలవుతూ ఉంటాయి. మేల్ గ్యామెట్స్, ఫీమేల్ గ్యామెట్. మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్ అనేది రెండు కలిపి జైగోట్ కింద ఫార్మ్ అవుతుంది. మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్ కలిపి జైగోట్ కింద ఫార్మ్ అవుతుంది. జైగోట్ అనేది ఒక ప్లాంట్ కింద డెవలప్ అవుతుంది. స్పోర్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ స్పోర్స్ నుంచి మళ్ళా గెమటోఫైట్స్ కింద డెవలప్ అవుతుంది. గెమటోఫైట్ అనేది డెవలప్ అయింది, గ్యామెట్స్ అని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది ఒక సైకిల్. అవునండి. సో దీంట్లో వచ్చేసరికి ఎగ్ సెల్ తో అవసరం లేకుండా, ఇంటర్వేషన్ లేకుండా చేసేది ఇది. నెక్స్ట్ పార్థినోజెనిసిస్ అంటే ఇది డైరెక్ట్ ఎగ్ సెల్ కావాలి. దీనికి రిక్వైర్స్ ఎగ్ సెల్ బట్ నో నీడ్ ఆఫ్ మేల్ గ్యామెట్. డైరెక్ట్ ఎగ్ సెల్ నుంచి రిప్రొడక్షన్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ కాంజుగేషన్ వచ్చేసరికి సపోజ్ ఎగ్జిస్టింగ్ ఉన్న టిష్యూ దగ్గర నుంచి ఇంకొకటి డెవలప్ అయిపోవడం అనేది కాంజుగేషన్ అని అంటూ ఉంటారు. ఓకేనండి. అండ్ నెక్స్ట్ వన్ అపోస్పోరీ కూడా ఒకసారి చూద్దాం. రైట్. అపోస్పోరీ వచ్చేసరికి మెయిన్ ఏంటంటే ఇది స్పోర్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వకుండా డైరెక్ట్ గా గెమటోఫైట్ నుంచి సెల్స్ అనేది ప్రొడ్యూస్ అయిపోవడం. ఈ స్పోర్ స్టేజ్ ఇలాంటివి ఉండవు. డైరెక్ట్ గెమటోఫైట్ నుంచే మనకి సోప్రోఫైట్ అనేది, అదే ఎంబ్రియో అనేది డెవలప్ అయిపోతూ ఉంటుంది. పార్థినోజెనిసిస్ అంటే డైరెక్ట్ ఎగ్ సెల్లే మీకు అయిపోతూ ఉంటుంది పార్థినోజెనిసిస్. అపోగమీకి ఆపోజిట్ వచ్చేసరికి అపోస్పోరీ అవుతుంది. ఓకేనండి. అండ్ కంజుగేషన్ వచ్చేసరికి ఆల్రెడీ ఉన్న ఏమంటారు, ఇట్స్ లైక్ హ్యాండ్ షేక్. అంటే ఒకళ్ళు సెక్షువల్ ప్రొడక్షనే కానీ బట్ దే డోంట్ ఇన్వాల్వ్ ఫ్యూజన్ ఆర్ సంథింగ్. జస్ట్ ఏదో ఎక్స్చేంజ్ జరిగినట్టు ఒక్కసారి అలా ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది. ఓకేనండి. జస్ట్ చెప్తాను.
ఇది ప్రోటోసెక్స్ అని కూడా అంటూ ఉంటారు, జెనెటిక్ హ్యాండ్ షేక్ అని కూడా అంటూ ఉంటారు కాంజుగేషన్ అనేదాన్ని. ఓకేనండి, సో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా కాంజుగేషన్. అపోస్పోరియా వచ్చేసరికి రివర్స్ ఆఫ్ అపోగమి. ఓకేనండి. The phenomenon in which the corolla of the flower opens to expose the stamens and pistils is called as the I think it's chasmogamy అండి, నాకు తెలిసేది chasmogamy కింద రావాలి, నాకు తెలిసేది chasmogamy అంటారండి. అండ్ క్లస్టోగమీ వచ్చేసరికి మెయిన్గా ఏంటంటే ఇది పిస్టల్ ఓపెన్ అవ్వదు, స్టామిన్ ఓపెన్ అవ్వదు, సెల్ఫ్ పాలినేట్ అయ్యి ఆ తర్వాత విచ్చుకోవడం అనేది అవుతూ ఉంటుంది. సో అది మీకు క్లస్టోగమీ. జస్ట్ అది సెల్ఫ్ పాలినేషన్ కింద వస్తూ ఉంటుంది. డైకోగమీ వచ్చేసరికి ఇది పెటల్స్ ఓపెన్ అవ్వదు. ఇది ఏం చేస్తుంది అంటే కనుక ముందరేమో మేల్ పార్ట్స్ మెచ్యూర్ అయిపోతాయి, తర్వాత ఫీమేల్ పార్ట్స్ తర్వాత మెచ్యూర్ అవుతూ ఉంటాయి. సో అలాగ అవుతూ ఉంటుంది. ఈ జైటనోగమీ వచ్చేసరికి మెయిన్గా వచ్చేసరికి క్రాస్ పాలినేషన్. ఇది క్రాస్ పాలినేషన్ జైటనోగమీ. ఒక మేల్ పార్ట్ ఫ్లవర్ నుంచి వచ్చిన పాలినేషన్ ఇంకో ఫీమేల్ పార్ట్ దాంట్లోకి వెళ్ళడం అనేది. ప్రీ జర్మినేషన్ సీడ్ ట్రీట్మెంట్ ఇన్వాల్వ్స్ ది సోకింగ్ హార్డ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండి సీడ్స్ అనేది. The type of germination where seeds germinate inside the fruit while still attached to the parent tree is called as the vivipary అండి. చెట్టు కట్టతోనే ఉంటాయి. And damping of the disease in nursery seedling is due to fungi. Spike disease is due to phytoplasma. Which of the biocontrol agent అంటే Bacillus thuringiensis అండి. ఎందుకంటే మెయిన్గా ఇన్సెక్ట్స్ ని కంట్రోల్ చేయడానికి Bacillus thuringiensis అనేది ఉపయోగిస్తూ ఉంటారు. విచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ కోరింగా వైల్డ్ లైఫ్ మ్యాంగ్రోవ్. అండ్ మ్యాక్సిమం ఏరియా వచ్చేసరికి ట్రాపికల్ డైసిడ్యూస్ ఫారెస్ట్. అండ్ డీప్ రూటెడ్ వచ్చేసరికి ఫ్రియాటోఫైట్స్, జిరాఫైట్స్ ఎక్కువగా ఉంటాయి. మినిమం డయామీటర్ అట్ ద బ్రష్ హైట్ అట్ విచ్ ట్రీస్ కన్సిడర్డ్ సూటబుల్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ ఇస్ కాల్డ్ యాజ్ ఎక్స్ప్లాయిటబుల్ డయామీటర్ అండి. ఎక్స్ప్లాయిటబుల్ డయామీటర్. ది క్రాస్ సెక్షన్ ఏరియా జస్ట్ ఏఎం ఇంటూ ఎల్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మీకు ఐ థింక్ ఇట్స్ హ్యూబస్ ఫార్ములా అండి. హ్యూబస్ ఫార్ములా అవుతుంది మెయిన్గా వచ్చేసరికి మీకు ఐ థింక్ సో రైట్ హ్యూబస్ ఫార్ములా అండి. అదే సమలియన్స్ ఫార్ములా అయితే కనుక ఏ టాప్ ప్లస్ ఏ బాటమ్ డివైడెడ్ బై 2 ఇంటూ ఎల్, అది సమలియన్స్ ఫార్ములా అవుతుంది. హ్యూబస్ ఫార్ములా అంటే ఇది. ప్రెస్మోయిడల్ ఫార్ములా అంటే ఏ టాప్ 4 ఏ టాప్ ప్లస్ బాటమ్ ప్లస్ మిడిల్ డివైడెడ్ బై 6 ఇంటూ ఎల్. ఓకే, సో ఈ విధంగా అనేది మీకు ఇస్తూ ఉంటాడు. సో అది ప్రెస్మోయిడల్ ఫార్ములా లేదా న్యూటన్స్ ఫార్ములా అండి. సారీ, ప్రెస్మోయిడల్ ఫార్ములా అనేది మీకు వచ్చేసే ఇది న్యూటన్స్ ఫార్ములా అండి. ఇది న్యూటన్స్ ఫార్ములా. ప్రెస్మోయిడల్ ఫార్ములా వచ్చేసరికి మీకు మెయిన్గా ఏంటంటే ఐ థింక్ 4 టీఎం, ఇది 4 ఏరియా టాప్ ప్లస్ ఏరియా బాటమ్ 4 ఇంటూ టీఎం. ప్రెస్మోయిడల్ ఫార్ములా వచ్చేసరికి మెయిన్గా రెక్టాంగిల్ షేప్ కింద అనుకుని ఆ రెక్టాంగిల్ షేప్ దాంట్లో వాళ్ళు ఫిట్ చేస్తూ ఉంటారు. అది వచ్చేసరికి మెయిన్గా అవుతుంది. అండ్ ఐడెంటిఫై ద హాపస్ రూల్. గర్త్ బై 4 హోల్ స్క్వేర్ ఇంటూ ఎల్ అండి. గర్త్ అనేది ఇట్స్ మిడిల్ అండ్ లెంత్ ఆఫ్ ది లాగ్. సో ఇక్కడతో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి అయిపోయాయి. నెక్స్ట్ దాంట్లో మనం మళ్ళీ కలుద్దాం అండి. థ్యాంక్ యూ. టాటా, బై బాయ్ అండ్ జై హింద్.